ప్రస్తుతం ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్నని కలవడానికి కొంతమంది నిరుద్యోగులు ఆయనను కలవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకొచ్చారు ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాదే మేడం నాది. ఇక్కడ నా ఫ్రెండ్స్ విలేజ్ నుంచి వచ్చారు. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? మేడం ఇక్కడ టీఎస్పీఎస్సీ స్టేట్లో కండక్ట్ చేసే గ్రూప్స్ ఎగ్జామ్స్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. సో వాటి గురించి పొలిటీషియన్స్ కమ్యూనికేట్ చేయడానికి వచ్చాము. ఇలా బల్మూరి వెంకటన్న గారిని కలవడం జరిగింది. నిన్న మొన్న వేరే లీడర్స్ని కూడా కలవడం జరిగింది. సో అందరూ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఎగ్జామ్స్ డేట్ దగ్గర రావడం వల్ల గవర్నమెంట్ ఏం డెసిషన్ తొందరగా తీసుకోవట్లేదు కాబట్టి సో అందుకు కొంచెం దేని ప్రకారంగా తీసుకోవట్లేదు? అంటే మేడం ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది థర్డ్ టైం మేడం ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది. ఫస్ట్ టైం సెకండ్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏమో పాస్ అయిన వాళ్ళు ఈ థర్డ్ టైంలో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లీవ్స్ పెట్టుకున్నారు. ఎందుకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అంటే మన ఎలక్షన్ డ్యూటీలో చాలా మంది ఎంప్లాయీస్ లీవ్స్ ఇవ్వలేదు. వాళ్ళు సరిగా ప్రిపేర్ కాలేకపోయినారు. ఇంకోటి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలు తెలుగు అనేది గ్రాంధికం తెలుగులో వచ్చింది మేడం. అది మన తెలంగాణ మాండలికంలో తెలుగు రాలేదు, గ్రాంధికంలో వచ్చింది. వాళ్ళకి చాలా కష్టమైంది. అందులో మార్క్స్ తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు రావడం వల్ల నష్టపోతున్నారు వాళ్ళు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి 1:100లో పిలిస్తే అక్కడ తెలంగాణ తెలుగు చదువుకున్న వాళ్ళకి విలేజ్లో ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడ్వాంటేజ్ ఉండరు. సో ప్రతి ఒక్కరికి లాభం పడుతుంది. అది 1:100 రాస్తే మెయిన్స్ అనేది 14 సంవత్సరాల తర్వాత రావడం వల్ల ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాసుకునే ఒక కోరిక కళ అది చాలా మందికి. ఆ కళ అనేది నెరవేరుతుంది అనమాట. సో మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది 1:100 ఇస్తే ప్రిలిమ్స్లో చాలా మందికి రాసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత పడుతుందో 563 పోస్టులు ఉంటాయో ఉండవో ఎవరికి తెలియదు అది. సో ఈ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము అందరి లీడర్లను కలవడం జరుగుతున్నది వారం 10 రోజుల నుంచి. బట్ అందరూ అయితే పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. కానీ డెసిషన్ ఏదైనా తొందరగా తీసుకుంటే మేము కూడా కూర్చొని ఎగ్జామ్స్లో చదువుకుంటామని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. చూద్దామమ్మా, ఇది మాట్లాడదాం, దీని లీగాలిటీస్ ఏందనేది మేము మాట్లాడుకోవాలి ఒకసారి అని అంటున్నారు. సరే సార్ అని మేము ప్రతి ఒక్కరిని కలిసి రిప్రజెంటేషన్ అయితే ఇస్తున్నాం మేడం. సో అది ప్రస్తుతానికి ఉన్న స్టేటస్ అయితే. ప్రభుత్వం కంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవును. దాని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ విషయం కూడా మేము మాట్లాడినాం మేడం. అయితే ఈ 6 monthsలో పాత నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాము. నెక్స్ట్ ఇయర్లో ఇస్తాము. కొత్త నోటిఫికేషన్స్కి జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ప్రస్తుతానికి ఉన్న ఎగ్జామ్స్ మాత్రము అవి అట్లే ఫినిష్ అయిపోవాలని అంటున్నారు మేడం. సో దాని కూడా మాకు ఓకే, ప్రాబ్లం లేదు. కానీ మేమేమంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా ప్రయత్నం మేడం. అంతే. అంటే 2 సమస్యల వల్ల మీరు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. రెండోది ఏంటి? రెండోది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు మేడం. ఇవి ఏంటంటే ఎగ్జామ్స్ డేట్ ఒకదానికి ఒకటి ఇబ్బంది పడడము, ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు పోస్టులు పెంచడం. మేడం ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారంటే డేట్స్ ఏ విధంగా ఇచ్చారంటే ఆగస్ట్ 7th 8th గ్రూప్ 2 ఇచ్చారు. అక్టోబర్ 21st నుంచి 27th వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి. దాని తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఉంది 17, 18. ఈ విధంగా ఎట్లుందంటే అయితే ఫస్ట్ గ్రూప్ 2 ఉంది, దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, దాని తర్వాత గ్రూప్ 3 ఉంది. అయితే ఈ రెండిట్లలో కూడా అంటే ఈ 3 ఎగ్జామ్లలో కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అంతా వేరుగా ఉంటుంది. చివరిది అయినటువంటి గ్రూప్ 3 నవంబర్లో జరిగేటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఈ రెండింటి సిలబస్ ఒకటే. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రెండింటి సిలబస్ ఒకే విధంగా ఉంటుంది, ఒకే ప్రిపరేషన్ ఉంటుంది. వీటి మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది అక్టోబర్లో. అంటే అక్టోబర్కి నవంబర్కి మధ్యలో నవంబర్కి ఆగస్టుకి మధ్యలో అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. సో ఇదేంటంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలామంది సీనియర్స్ కానీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ ఈ ప్రిపరేషన్ అనేది చేయలేని పరిస్థితి అన్నట్టు. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంది, దాని తర్వాత చివరిలో నవంబర్లో మళ్ళీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అన్నట్టు. సో ఇది ప్రిపేర్ అవ్వాలంటే కనీసం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది 3 to 4 months. అంటే ఇప్పటి నుంచైనా గ్రూప్ 1 ఎగ్జామ్కి బాగా ప్రాక్టీస్ చేస్తేనే అక్టోబర్ 21st నుంచి 27th వరకు బాగా ప్రజెంటేషన్ చేయగలుగుతాము. బట్ ఇప్పుడున్న పరిస్థితి దృష్టి ఏంటంటే ఆగస్టులో చాలా మంది కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలన్న ఒక పరిస్థితి. ఎందుకంటే దాదాపు 10-12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏ నోటిఫికేషన్ని మేము వదులుకోలేని పరిస్థితి. ఏ విధంగా అంటే అటు గ్రూప్ 2ని వదులుకోలేము, ఈ గ్రూప్ 1ని వదులుకోలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ల కోసమే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలంటే గ్రూప్ 2 వదులుకోవాల్సిందే. లేదు ఇటు గ్రూప్ 2 ఆగస్ట్ వరకు ప్రిపేర్ అయ్యి మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాద్దామంటే దాన్ని కూడా మేము చేరుకోలేము, ప్రిపరేషన్ అందదు. దాని తర్వాత ఎలా ఉందంటే ఇప్పుడు గ్రూప్ 2 రాయాల్సిన పరిస్థితి, దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాయాల్సిన పరిస్థితి ఏది అక్టోబర్లో, మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు మళ్ళీ గ్రూప్ 3 రాయాల్సిన పరిస్థితి. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్, తర్వాత డిస్క్రిప్టివ్, తర్వాత ఆబ్జెక్టివ్. ఇదేంటంటే ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఇది మేము ఫస్ట్ నుంచి కూడా మన ప్రభుత్వ పెద్దలకు తీసుకొచ్చాం దృష్టికి. బట్ ఏంటంటే ఆ మధ్యలో ఎలక్షన్ కోడ్ చాలా రోజులు కంటిన్యూ అయింది ఎలక్షన్స్ వల్ల.
ఆగస్టు మన జూన్ 4th వరకు కూడా బిజీగా ఉండే కదా. సో ఏంటంటే తర్వాత చూద్దామని చెప్పారు మన ప్రభుత్వ పెద్దలు కూడా. అందరూ పాజిటివ్గా స్పందించారు. బట్ దీనికోసమే అందరూ కూడా దాదాపు గ్రూప్ 1 రాసే వాళ్ళందరూ కానీ గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2 రాసినా కూడా మళ్ళీ గ్రూప్ 3 వరకు ఉండాల్సిందే చాలామంది కూడా. సో ఆ విధంగా గ్రూప్ 1 రాసే వాళ్ళకి కానీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి కానీ ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక గ్రూప్ 3 తర్వాత పెడితే లాభం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇందులో పోస్టుల సంఖ్య విషయానికి వస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఏంటంటే పోస్టులు పెంచిస్తామని చెప్పడం జరిగింది. సో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచిస్తామని చెప్పారు. గ్రూప్ 1 పెంచుతామని చెప్పారు. గ్రూప్ 1 పెంచారు కూడా. యాక్చువల్గా 503 పోస్టులు ఉండేది, అవి 563 చేశారు. ఆ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ తీసుకున్నారు. అదేవిధంగా మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే గ్రూప్ 2 ని గ్రూప్ 3 ఈ రెండింటిని పోస్టులు పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 3 తర్వాత పెడితే అందరికీ అనుకూలంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఒక రకంగా నోటిఫికేషన్లు వచ్చినాయన్న హ్యాపీనెస్ ఉంది, కానీ సరిగా ప్రిపరేషన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే దేన్ని వదులుకోవాలన్నా కూడా ప్రిపేర్ ఇబ్బంది అవుతుంది, గ్యాప్ లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మేము ఫిల్మ్స్ రాసాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్రూప్ 2 రాయాలి ఆగస్ట్ 7th 8th మళ్ళీ దాని తర్వాత ఏమంటే మళ్ళీ మెయిన్స్ రాయాలి. అంటే 8th అయిపోతే 9th నుంచి అక్టోబర్ 21st వరకు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. 21st to 27 మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ 28th నుంచి నవంబర్ 17th 18th వరకు మళ్ళీ గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వాలి. సో ఏ విధంగా ప్రిపేర్ కాలేని పరిస్థితి ఉంది మేడం. హ్యాపీగా ఉంది, నోటిఫికేషన్లు వచ్చాయి, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చాయి, కానీ ఏంటంటే ప్రిపేర్ అవ్వడానికి సరిగా మానసికంగా సన్నద్ధత కాలేకపోతున్నాం మేడం. చాలా ఇబ్బందిగా ఉంది ఇది. అదే మేము బల్మూరి అన్నకు చెప్పడం జరిగింది. అన్న కూడా పాజిటివ్గా స్పందించారు, చేద్దాం దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా అన్న చెప్తున్నారు. ఈ రోజు మాట్లాడితే కూడా అన్న అదే విషయం చెప్పారు, దానికోసం వచ్చాం అన్నట్టు. ఇక మొన్నటి వరకు కూడా చాలా బిజీ. అవునండి, సరే చూద్దాం, పరిశీలిద్దామని అంటున్నారు. అందరూ కూడా పరిశీలిద్దామని అంటున్నారు. ఎవరు కూడా నెగిటివ్గా ఎక్కడ లేదు దీనికి సంబంధించి. ప్రభుత్వం నుంచి అయితే సానుకూల స్పందనే ఉంది. అదే దీనికి సంబంధించి సీఎం గారు తొందరగా రెస్పాండ్ అవుతే బాగుంటుంది. దీనికి సంబంధించి సీఎం గారు తొందరగా రెస్పాండ్ అవుతే కొంచెం మా ప్రిపరేషన్ అనేది హ్యాపీగా చేసుకోగలుగుతాం మేడం. విషయం ఏంటంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి నేను ప్రజాభవన్లో ఫస్ట్ రోజు వెళ్ళి ఇచ్చా. ప్రజాభవన్ పెట్టారు కదా, నేను వెళ్ళి జాబ్కి వెళ్ళండి ఇవ్వాలి గ్రూప్ 2 గ్రూప్ పోస్ట్, నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది. అయితే ఆ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ దృష్ట్యా వీళ్ళు పోస్టులు పెంచకపోవడము ఇదంతా జరిగింది. అయితే మార్చ్లో మన సంబంధిత ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ వచ్చింది, గ్రూప్ 2 గ్రూప్ 3 ఖాళీలు మీరు నోటిఫై చేయండి అని చెప్పి. గతంలో మేము సిద్రాబాబు సార్ కలిసినప్పుడు సార్ ఏం చెప్పారంటే చైర్మన్తో సార్ డైరెక్ట్గా మాట్లాడారు. ఏవైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉందో వేకెన్సీస్ దీనికి యాడ్ చేసేసేయండి, అటెండెన్స్ ఇస్తారా సప్లిమెంట్ ఇస్తారా. యాక్చువల్గా గ్రూప్ 1 అనేది క్యాన్సిల్ చేసేసి కొత్తగా ఇచ్చారు. కొత్తగా ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దీనివల్ల అంటే ఈ పేపర్ లీకేజ్ అవడం వల్ల చాలామంది మానసికంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇదే మేము ఇక్కడికి వచ్చినాము, ఎమ్మెల్యే కోటకు వచ్చినప్పుడు లోపల రానిచ్చారు కూడా మమ్మల్ని ఎవరు అంటే పురుగులా చూశారు. అంటే వీళ్ళు రిసీవింగ్ కూడా బాగుంది. మేము వచ్చి యాక్చువల్గా మధ్యాహ్నం 1 o'clock వచ్చినాము, వాళ్ళు కొంచెం లంచ్ ప్రొవైడ్ చేశారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా సమస్యని వింటున్నారు, వినట్లేదని మేము అనట్లేము. కొన్ని ఇష్యూస్ కూడా షార్ట్ అవుట్ చేశారు. ఆర్జెంటల్ ఇష్యూ అయితే జీవో నెంబర్ 50 అయితే ఇవి ఇష్యూస్ కూడా షార్ట్ అవుట్ చేశారు. సో మా మెయిన్ ఇంకోటి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము గతంలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ డేట్స్ అనేది పెంచి గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీస్ పెంచి మీకు కావాల్సిన డేట్స్ కూడా మేము ఇస్తాము, అన్నిటికీ ఎగ్జామ్ రాసుకోవడానికి వీళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇక్కడ స్కూల్ డిపార్ట్మెంట్ బోర్డు ఒకటి, ఈ టీజీపీఎస్ బోర్డు ఒకటి, వీళ్ళిద్దరు సమన్వయం లోపం అయిపోవడం వల్ల డేట్స్ అనేది గందరగోళంగా తయారైనాయి. లాస్ట్ టైం మేము రోడ్డు మీదకి వచ్చింది ఇదే ప్రాపర్టీ గ్రూప్ 2 గురించే మెయిన్గా వచ్చినాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్డు మీదకి వచ్చినాము. ఎందుకు అంటే వాళ్ళ మాటల్ని కూడా వచ్చినాం మేము. ఈ రోజు మేము చాలా మందితో మాట్లాడడం, వాళ్ళు పాజిటివ్నే ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీస్ పెంచండి. అది ఎన్నో కానీ మేము 500 అడుగుతున్నామా 2500, చాలా మంది ఏదో చెప్తున్నారు. అపోహాలతో మాకు అవసరం లేదు, మేము ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి ఎన్నో కానీ మీరు నోటిఫై చేయండి. ఈ నోటిఫై చేసిన దాంట్లో 200 ఇస్తారా, 100 ఇస్తారా, 200 ఇస్తారా, 300 ఎన్నో కానీ ఇచ్చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది సేమ్ ఆబ్జెక్టివ్ కాబట్టి ఆ గ్రూప్ 3 అయితే గ్రూప్ 2 పెట్టేస్తే ఈ డిసెంబర్ వరకు కూడా ఏ నిరుద్యోగుడు రోడ్డు మీదకి వచ్చే అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఏదో రాంగ్ ప్రొపగాండా తీసుకుపోతున్నారు, దీని ఏదో రాజకీయంగా చేద్దాం. దయచేసి ఎవరైతే అట్లాంటి వాళ్ళు చేస్తున్నారో నిరుద్యోగులను రాజకీయంగా వాడుకోకండి. ఒకటే చెప్పాలనుకున్నాం స్ట్రైట్గా, మీరు పోస్టులు పెంచి తగిన సమయం ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టండి, అందరూ మంచిగా రాసుకుంటారు. డిసెంబర్ వరకు ఎగ్జామ్ మేడం నేనున్న డిసెంబర్ వరకు ట్రై చేస్తా, నాకు చాలా టైం అయిపోయింది, డిసెంబర్ వరకు ట్రై చేసి ఏం రాకపోతే ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోతా. అది చేస్తే ప్రభుత్వం ప్రతి ఒక్కరు హర్షించే విషయము. నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తారు. అంటే
గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారి ప్రభుత్వం అది అంతగా ఏది నిరుద్యోగులకి సపోర్ట్ చేయలేదు అని చెప్పి కొన్ని వాక్యాలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? చేయలేదు, వాస్తవం అది. ఎందుకు అంటే పలానా పేరు ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్సీ పేరు చెప్పాలనుకోవట్లేదు. వర్షంలో తడిచిన రోజులున్నాయి. మేము రిప్రజెంటేటివ్ తీసుకొని పోతే డస్ట్బిన్లో పేపర్లు వేసారు, వర్షంలో డబ్బిచ్చారు. మేము చెప్పేది ఒకటి, ఈ ప్రభుత్వాన్ని కూడా సేమ్ మీరు ఇదే చేయకండి. ఆ ప్రభుత్వాలు మమ్మల్ని అశ్రద్ధ చేశారు కాబట్టి మేము వాళ్ళని దింపినాం. సో మీరు మమ్మల్ని పట్టించుకొని ఏవైతే ఈ తగిన డేట్స్ ఉన్నాయో వాటి డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయో ఆ సాధ్య సాధనాలు పరిశీలించుకొని అన్నిటికీ ఎగ్జామ్స్ అందరూ రాసుకుని వెసులుబాటుని కల్పిస్తే అందరు హ్యాపీగా ఉంటారు. మీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తారు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీ సమస్యను తీరుస్తుందనే నమ్మకం మీకుంది? తీరుస్తున్న నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం కూడా గతంలో శ్రీధరబాబు సార్ని కలిసినాము. ఇంతకుముందు ఏంటంటే చైర్మన్ కలవడానికి అవకాశం లేకుండే, టీఎస్పీసీ చైర్మన్ కలవడానికి అవకాశం లేకుండే. మహేందర్ రెడ్డి సార్ని కూడా చాలాసార్లు కలిసి చెప్పినాం, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి ఇస్తున్నాయి చెప్పాము. ఆల్రెడీ మహేందర్ రెడ్డి సార్కి ఈ విషయం వెళ్ళిందో తెలియదు మాకైతే. అంటే మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఈ గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన సార్కి మహేందర్ రెడ్డి గారికి కన్వే చేసేసి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో పోస్టులు పెంచండి, పోస్టులు పెంచేసి సప్లిమెంటరీ ఇస్తారా లేకుంటే ఎడెండం ఇస్తారా ఏదో ఒకటి ఇచ్చేసి రెండు ఒక దగ్గర పెడితే ఈ రోడ్డు మీదకి వచ్చే సమస్యలు అయితే ఉండవు. అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది ప్రజా దర్బార్ కూడా వెళ్ళానని చెప్పారు. మరి అది ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? అది ఆల్మోస్ట్ 6 months అవుతుందండి. 6 months అవుతుంది. వచ్చిన ఫస్ట్ రోజే నేను వెళ్ళాను. మరి దాని గురించి కూడా అప్డేట్ నాకు ఏం రాలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నా మెసేజ్ కూడా వచ్చింది. ఆ రోజు అడిగిన ఫస్ట్ రోజు జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఏదో పుకార్లు తీసుకొచ్చి నిరుద్యోగులు ఏదో చేద్దామని. అయితే ఎవరైతే చేస్తున్నారో నిరుద్యోగులకు న్యాయం జరిగే అంశాన్ని మీరు పరిశీలించండి, వాళ్ళ పట్ల మీరు నిలబడండి. నిరుద్యోగుల అంశాన్ని రాజకీయం చేసేసి ఈరోజు అదైందిగా ఈరోజు ఇదైందిగా అంటే కాదు. ఏదైతే చేస్తున్నా ఎందుకంటే గ్రూప్ 1 కూడా మేడం ఎప్పుడో 2011లో ఇదే మన హరీష్ రావు గారు కొంతమంది ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 రాద్దాము పేపర్లు జింపేసి రండి అంటే పేపర్లు జింపేసి వచ్చిన మా సోదరులు చాలా మంది ఉన్నారు. సో చాలా మంది ఏమంటే ఆల్రెడీ 2 సార్లు రాశారండి గ్రూప్ 1. చాలా మంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ పేపర్ 2 సార్లు లీక్ చేయడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి లోగయి కొంచెం చదువుకున్న దాని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళు రాసుకోవడానికి ఇబ్బంది అయ్యి మళ్ళీ అడావుడికి ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అన్ని పెట్టి మళ్ళీ చదువుకోవడానికి పట్టణం వచ్చి మళ్ళీ కోచింగ్ సెంటర్లో పోయి ఎంతో కొంత వెనకబడి అంటే 2 సార్లు రాసిన వాడికి 3వ అంటే కొంచెం ఎట్లయినా ఒక మెంటల్గా డిస్టర్బ్ అంటే ఇది కూడా న్యాయమైన కోరిక. 1:100 కూడా న్యాయమైన కోరిక. కొంచెం దీన్ని కూడా పరిశీలించండి. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు మీరు పలుమార్లు చెప్పారు మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. కాబట్టి మేము చెప్తున్నాము గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీస్ ఖచ్చితంగా మీరు పెంచి ఈ ఎగ్జామ్స్ కూడా ఒకటే షెడ్యూల్ కాకుండా గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 2 పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది. చాలా కన్ఫ్యూజన్ అటువంటి విషయం అండి. ఎందుకంటే ప్రిపరేషన్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఏదైనా సరే ఎగ్జామ్ ముందు చదివిందే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఇప్పుడు ఎలా ఉందంటే మాకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసుకునేదానికి లేకుండా ఉందండి. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసుకోవడానికి లేకుండా అవకాశం ఉందండి. పూర్తి చేసుకోలేని స్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా తక్కువ సమయం అండి. దాని తర్వాత ఆగస్టులో గ్రూప్ 2 వదులుకోలేని పరిస్థితి మాకు. ఇప్పుడు ఆగస్టులో ఉన్నటువంటి గ్రూప్ 2 వదులుకోలేని పరిస్థితి. అదేవిధంగా గ్రూప్ 1 క్వాలిఫై అవుతున్నాం కాబట్టి గ్రూప్ 1 కూడా రాయాల్సిన పరిస్థితి. సరే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు ఉన్నాయంటే సరే ఈసారి కాకపోతే మరి నెక్స్ట్ టైం రాసుకుందాంలే అనేటువంటి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఏంటంటే ఒక్కసారి వెళ్ళిపోయిందని ఒక్కసారి పోతే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా ఇంకెప్పుడు వస్తుందా అనేది తెలియదు. ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 కోసము గ్రూప్ 1 కోసం రెండింటి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు గ్రూప్ 1 రాయాలన్న కోరిక, ఎందుకంటే 563 అనేది పెద్ద నంబర్ అది. సో ఖచ్చితంగా దాన్ని రాయాలన్నటువంటి కోరిక ఎవరికైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అదొక ఆశ ఉంటుంది రాయాలని. దానికోసం గ్రూప్ 2 వదులుకోలేం. ఎందుకంటే గ్రూప్ 2 చాలా ప్రిపేర్ అవుతుంటాం, ఎవరైనా కూడా చాలా ప్రిపేర్ అవుతారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ చెప్పేది కోరుకునేది ఒకటే ఏంటంటే ఈ పరిస్థితిని మాకు తప్పించండి. ఎందుకంటే గ్రూప్ 2 ఒకదాన్ని తీసేయండి. గ్రూప్ 2 ఒకదాన్ని మాకు గ్రూప్ 3 తర్వాత పెట్టండి. పెట్టడం వల్ల అందరికీ చాలా మందికి లాభం జరుగుతుంది. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిపేర్ వాళ్ళకి కూడా లాభం జరుగుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని కన్సిడర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మీరు దేనికోసం వచ్చారండి? గ్రూప్ 1 ఇష్యూ మేడం. గ్రూప్ 1లో ఏంటంటే 1:50 ఇచ్చారు, బట్ 1:100 చేయమని అడుగుతున్నాం. అది ఎందుకంటే మనకు లాస్ట్ టైము 2 times రాసాము. మేము ఒక ప్రిలిమ్స్నే 2 times రాసాము. ఒకసారి లీకేజ్ అయిందని కారణంతో క్యాన్సిల్ చేయడం జరిగింది, ఇంకొకసారి బయోమెట్రిక్ ఇష్యూ అనేసి. ఇలా మాకు 2022లో ఫస్ట్ నోటిఫికేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 మీద ఫోకస్ చేస్తున్న యూపీఎస్సీలో వదిలేసుకొని మరీ వచ్చినాం. సో అక్కడ ఏమవుతుంది, అటు యూపీఎస్సీ రాకుండా అయింది, ఇక్కడ ఇది రాకుండా అయింది.
ఇప్పుడు మనకు థర్డ్ టైం ఈ గవర్నమెంట్లో ఫస్ట్ ఈ గవర్నమెంట్కి ఫస్ట్ టైం, బట్ మాకు రాసే వాళ్ళకి ఇది థర్డ్ టైం రాసాము. అయితే ఇక్కడ ఈ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళలో ఏంటంటే మనకు 2 times క్వాలిఫై అవ్వడం వలన మనకు గ్రామీణ ప్రాంతాల నుండి ఎవరైతే యువత వస్తారో వాళ్ళకు ఇక్కడ ఎఫోర్డ్ చేసే అంత కెపాసిటీ ఉండదు. సో రూరల్ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చారో ఇవ్వగానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చారు, వాళ్ళకు ప్రిపేర్ అవ్వడానికి అంత టైం ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లోకల్లో లైబ్రరీలో కూర్చొని రిచ్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళే చదవగలిగారు. బట్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళలో ఎవరైతే వచ్చారో వాళ్ళలో అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉండి చదవలేక వెనుకబడి ఈరోజు కొంచెం వెనుకబాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అంటే మనకి ఈరోజు కనుక 1:100 ఇస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి ఏం కావాలి, ఒక డిప్యూటీ కలెక్టర్ ఎలాంటి ఏదైనా డెసిషన్ మేకింగ్ ఈజీగా తీసుకోగల కెపాసిటీ ఉన్న పర్సన్ కావాలి. అలా కాకుండా డబ్బుండి ఈరోజు వెల్ ప్రిపేర్డ్గా లైబ్రరీలో 24 hours కూర్చొని చదవగలిగిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యి కొన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని, ఒక 5-6 marks ఎక్కువ తెచ్చుకొని అతను రూలింగ్లోకి వెళ్తే అతను ఎలా చేస్తాడన్నది మనకు తెలుసు. కాబట్టి అన్ని కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1:100 ఇస్తే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు సార్ ఎన్ని టైమ్స్ అన్నారంటే ఇది నిరుద్యోగ ప్రభుత్వం అనేసి అన్నారు. అంటే ఖచ్చితంగా నిరుద్యోగులకి న్యాయం చేస్తారన్న నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇది నిరుద్యోగుల ప్రభుత్వం లేకపోతే ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఒప్పుకోరు. ఇన్ కేస్ చేసినా కూడా మ్యాక్సిమం ఒప్పుకోరు. బట్ ఒప్పుకుంటున్నారు అంటే సార్కి కన్సర్న్ ఉంది, చేయాలి నిరుద్యోగుల కోసం నేను ఏదైనా ఒకటి చేయాలన్నది ఉన్నది. సో ఈ విషయం సార్ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. వరకు కూడా మీ గురించి ఆయన దృష్టికి వెళ్ళలేదు అంటారా? వెళ్ళలేదా అంటే మేమైతే ఇప్పటి వరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. చాలా వరకు మాకు పొంగులేటి శ్రీనివాస్ సార్ కలిశారు, అక్కడ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మేము ఎక్కడ కలిసిన దామోదరం రాజనరసింహ సార్ ఇంకా మాకు తెలియని అంశాలను కూడా జాబ్ క్యాలెండర్ ఇంకా కొన్ని విషయాలు కూడా ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి మాట్లాడడం జరిగింది. అంటే గైడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, మీకు ఎలా అయితే బాగుంటుందో మాకు ఐడియా ఉంది, బట్ మీరు ఇలా ముందుకెళ్ళాలి, మీరందరూ యువత బాగుండాలన్నట్టు కూడా కొంచెం గైడ్ చేయడం జరిగింది సార్ని కలిసినప్పుడు. తర్వాత ఈ రోజు మాకు బల్మూర్ వెంకటన్నని కలిసినాక ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఇష్యూ ఉందంటే మ్యాక్సిమం రియాక్ట్ అయ్యే పర్సనల్లో యాక్టివ్ పర్సనల్లో బల్మూర్ వెంకటన్న ఒకటి. రిజాల్వ్ అవ్వాలంటే అన్న హ్యాండ్ ఉంటే ఖచ్చితంగా అవుతుందన్న మాకు నమ్మకం అయితే ఉంది. అది న్యాయం జరుగుతుంది అనేది ఉంది. తర్వాత గ్రూప్ 2-3 ఇష్యూ అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు పెంచుతాం అనేసి చెప్పారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు వీళ్ళు చూసినా కూడా నాకు తెలిసి 100 to 200 వరకు అయితే ఉండొచ్చు అనుకుంటా. దట్టు మనకి ఫినాన్షియల్ కెపాసిటీని కూడా బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంది. అవన్నీ చూసుకున్నా కూడా మనకి పోస్టులు పెంచడానికి అయితే అవకాశం ఉంది. కొన్ని మరి మనం 1500-1000 అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం కొన్ని మీరైతే పెంచితే ఇప్పుడు ప్రజెంట్ జోన్లలో కూడా కొన్ని జోన్లలో లేవు పోస్టులు. ఈ పోస్టులు ఎన్నైనా సరే అవన్నీ కానీ అవి యాడ్ అయితే మనకు ఏమవుతుందంటే ఇంకొంచెం ఆపర్చునిటీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి ఉంటుంది. మాకైతే నమ్మకం ఉంది, ఇస్తారనేసి అయితే మేము అనుకుంటున్నాం. దయచేసి సార్ రేవంత్ సార్ మీరు వినాలి సార్, మీరు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది, మీరు చేస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.